హలో ఫ్రెండ్స్, నేను మీ రహమత్ పాషా. వెల్కమ్ టు కంచు కంఠం, మీరే నా కంఠం. యాక్చువల్గా కంచు కంఠం అనేటటువంటి పేరు నాకు మన యొక్క ఫాలోవర్ సజెస్ట్ చేశారు. అది ఇప్పుడు సజెస్ట్ చేసింది కాదు, దాదాపుగా 2 ఏళ్ల క్రితం ఆయన నాకు చెప్పినటువంటి పేరు ఇది. అందుకే ఈ ప్రోగ్రాంకి కంచు కంఠం అని చెప్పేసి పేరు పెట్టాను. ఈ కంచు కంఠం నాది కాదు, ఇది మీది. రాష్ట్రం కోసం మాట్లాడబోయేది మీరే కాబట్టి ఈ కంచు కంఠం అనేది మీ గురించి చెప్తున్నటువంటి ఈ పదం. సరే, ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళడానికి ముందు, ఈరోజు ఫస్ట్ డే కాబట్టి నేను మన ఈ ప్రోగ్రాం గురించి కొన్ని విషయాలు అన్నది మీ అందరికి చెప్పాలి. ఏంటంటే, మనం ఈ ప్రోగ్రాం అన్నది ముందు కూడా చేశాం. మార్నింగ్ టైంలో విశ్లేషణ విత్ పాషా అని చెప్పేసి ఈ ప్రోగ్రాం అన్నది చేశాం. కాకపోతే ఈ ప్రోగ్రాంకి సంబంధించి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఆపేయవలసి వచ్చింది. ఈ ప్రోగ్రాం ఆపినప్పుడు కొంతమంది లేదు పాషా గారు భయపడ్డారు, పాషా గారికి గవర్నమెంట్ నుంచి అంటే టీడీపీ నుంచి ఏదో థ్రెట్స్ వచ్చినట్టున్నాయి, అందుకే ఆయన భయపడి ఆపేశారని చెప్పేసి కొంతమంది మాట్లాడారు. సరే, మనకి కావలసిన వాళ్ళు కూడా ఇలాగే భ్రమపడ్డారు. వాళ్ళందరికీ నేను ఒకటే విషయం చెప్పాలి, నేను తప్పు చేయనంత వరకు నేను ఎవరికి భయపడనండి. అందుకే నేను ఎవరికో భయపడి ఆపలేదు. టెక్నికల్ ఇష్యూస్ వల్ల మాటికి వస్తుంటే ఏం చేయాలో అర్థం కాక ఆపేయవలసి వచ్చింది. సరే, ఇప్పుడు ఆ టెక్నికల్ ఇష్యూస్ నుంచి బయటకు వచ్చాము, కొంత ఎక్విప్మెంట్ అన్నది కొన్నాము, కొంత మనల్ని మనం అప్గ్రేడ్ చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఈ ప్రోగ్రాం అన్నది స్టార్ట్ చేసినాం. ఈ ప్రోగ్రాం అన్నది మండే టు ఫ్రైడే ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మొదలవుతుంది. గంట సేపు అంటే 8 గంటల వరకు ఈ ప్రోగ్రాం అన్నది ఉంటుంది. ఈ ప్రోగ్రాం యొక్క టాపిక్ ఏదైతే ఉందో ఆ టాపిక్ అన్నది ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్యలో మనం ఈ టాపిక్ని మనం కమ్యూనిటీలో వేయడం అన్నది జరుగుతుంది. కమ్యూనిటీ అంటే ఏంటో చాలామందికి తెలుసు, నేనేం చెప్పక్కర్లేదు. జనరల్గా ఇది మన ఛానల్ అనుకోండి. ఇక్కడ మన ఛానల్ని ప్రెస్ చేస్తే మన ఛానల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ పోస్ట్ అని ఉంటాయి. ఈ పోస్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మన సాయంత్రం ఏదైతే మన టాపిక్ ఉందో అది నేను మధ్యాహ్నమే పోస్ట్ చేస్తాను. 5 గంటల ముందు ఈ టాపిక్ అనేది పోస్ట్ చేశా. ఒకసారి చూసుకుంటే మీరు ఇక్కడ క్లారిటీ వస్తుంది. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇది. ఏంటి ఆ టాపిక్ అంటే, ఈరోజు కంచకంఠం టాపిక్ 2029లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఉంటే ఆ అవకాశాలు ఏంటి? 2029లో చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశాలు ఉన్నాయా? ఉంటే ఆ అవకాశాలు ఏంటి? ఇది ఈరోజు మన టాపిక్. ఈ టాపిక్ మీద మీరు నాకు కాల్ చేయండి, కాల్ చేసి మాట్లాడండి. కాకపోతే ఒక 10 నిమిషాలు నేను ఈ టాపిక్ గురించి కొంత మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను. ప్రతిరోజు కూడా స్టార్టింగ్లో 10 నిమిషాలు నేను మాట్లాడతాను, అంతకన్నా ఎక్కువ తీసుకోను. దాని తర్వాత ఫోన్ లైన్ అనేది ఆన్ చేస్తాను. ఇది మన ఫోన్ నెంబరు, మీ అందరికీ తెలిసిన నెంబరే. ముందు కూడా ఇదే నెంబర్ మనం వాడేవాళ్ళము. అయితే ఫోన్ లైన్ అనేది ఆన్ అయిన తర్వాత మీరు ఆ టాపిక్ మీద మాట్లాడండి. అంటే ఇతర టాపిక్ల గురించి మాట్లాడొచ్చు, తప్పులేదు, కానీ ట్రై చేయండి ఆ టాపిక్ మీదనే మాట్లాడడానికి. ఎందుకంటే మనం ఈరోజు పెట్టుకున్న టాపిక్ అదే కదా, 2029లో గెలవబోయేది ఎవరు, దానికి సంబంధించినటువంటి ఈ టాపిక్ మీద మాట్లాడే ప్రయత్నం అనేది చేయండి. ఇక నేను ఈ టాపిక్ మీద కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా. ఏంటి ఆ విషయాలు అంటే, చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి ప్రభుత్వం వచ్చేసి ఏమి స్ట్రాటజీలని అవలంబిస్తుంది, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఓకే, ఏంటి ఆ టాపిక్, ఏంటి ఆ విషయాలను అవలంబిస్తుంది అంటే, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏంటి ఆ విషయాలు అంటే, ఇక్కడ 1 by 1 మీకు చెప్పేటటువంటి ప్రయత్నం అనేది నేను చేస్తాను. ఎలాగ చంద్రబాబు నాయుడు గారు ఒక పథకం ప్రకారం పనిచేస్తున్నారు, 2024లో అధికారంలోకి వచ్చాక ఎంత జాగ్రత్తగా రాజకీయం అనేది చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు అన్నది ఆలోచిస్తే నిజంగా షాక్ అవ్వాలి మనం అందరం. చాలా జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. ముందుగా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి క్లెయిమ్స్ ఏంటి మనం ఇక్కడ చూసుకోవాలి. మనం ఇక్కడ చూసుకుంటే ఏంటి ఆ క్లెయిమ్స్ అంటే, ఓకే, పెన్షన్స్ అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్స్ ఇచ్చారు. దాని తర్వాత డైవర్జన్ పాలిటిక్స్, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే డైవర్జన్ పాలిటిక్స్ మొదలు పెట్టారు. ఆ డైవర్జన్ పాలిటిక్స్లో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద అటాక్స్,
కదాంబరి జైత్వాని అనుకుంటా ఆమె పేరు, ఆమెని తీసుకొచ్చి ఒక పెద్ద దాని మీద కూడా ఒక డైవర్జన్ పాలిటిక్స్ నడిచింది. దాని తర్వాత కొన్ని డాక్యుమెంట్లు కాల్ చేశారు అని చెప్పేసి మనందరికీ తెలుసు, పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారి మీద. దాని తర్వాత ఋషికొండ, దాని తర్వాత బ్యాగులు, చిన్నపిల్లలకి ఇచ్చిన బ్యాగులు, కోడిగుడ్లు, దాని తర్వాత కొంతమంది పోలీసు అధికారుల మీద రాజకీయాలు, ఇవన్నీ మనం డైవర్జన్ పాలిటిక్స్లోనే భాగంగా చూడాలి. డైవర్జన్ పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారు చేశారు. దాని తర్వాత దీపం స్కీమ్ అని చెప్పేసి మనందరికీ తెలుసు, సిలిండర్ ఇవ్వాలి, ఒక సిలిండర్ ఏదో ఇచ్చినా అన్నాడు. దాని తర్వాత మళ్ళీ సిలిండర్లు ఏమీ ఇవ్వలేదు, ఆ ఒక్కటి కూడా చాలా తక్కువ మందికి వచ్చింది అని చెప్పేసి చెప్తున్నారు. దాని తర్వాత ఫ్రీ బస్ ఒకటి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. అంటే ఎంత జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేస్తున్నారో ఇక్కడ మనం గమనించాలి. దాని తర్వాత అన్నదాత సుఖీభవ అని చెప్పేసి 20,000 రూపాయలు రైతులకు ఇస్తామన్నారు, 20,000 రూపాయలు మరి కేంద్ర ప్రభుత్వంతో కలిపిస్తామని చెప్పేసి దాన్ని ముక్కలు చేసి ఇస్తున్నారు. దాని తర్వాత తల్లికి వందనం అన్నది మొదలు పెట్టారు. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అంటే క్లెయిమ్స్, ఆయన నేను చేశాను అని చెప్పి చెప్పుకుంటున్నటువంటి ఈ క్లెయిమ్స్. దీన్ని కొంత డీటెయిల్గా మనం అర్థం చేసుకుంటే ఇక్కడ అసలు రాజకీయం అనేది మొదలవుతుంది. ఏంటి ఆ డీటెయిల్గా అర్థం చేసుకోవాల్సిన విషయాలు అంటే ఇక్కడికి వద్దాం. 2024 నుంచి 2026 ఈ రోజు వరకు అంటే ముఖ్యమైన అంశాలను నేను తీసుకున్నా. కొన్ని అంశాలు నేను మర్చిపోయి ఉండవచ్చు, మర్చిపోతే మీరు ఫోన్ చేస్తారు కదా నాకు ఇప్పుడు, అప్పుడు నాకు గుర్తు చేయండి. 2024లో అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు పెన్షన్స్ తీసుకొచ్చారు. ఇందాకే నేను చెప్పాను, అన్నా క్యాంటీన్స్ అని చెప్పేసి తీసుకొచ్చారు. దాని తర్వాత బిజినెస్ టు ఏపీ, ఆంధ్రప్రదేశ్కి నేను బిజినెస్ అన్నది తీసుకొస్తున్నాను అని చెప్పేసి ఒక విషయం అన్నది చెప్పాను. కొంతమంది వాట్సాప్లో కాల్స్ చేస్తున్నారు, దయచేసి చేయొద్దండి, నేను ఫోన్ నెంబర్ అన్నది ఆన్ చేస్తాను, అప్పుడు మనం మాట్లాడుకుందాం. దాని తర్వాత బిజినెస్ టు ఏపీ అని చెప్పేసి ఏదో బిజినెస్లు వచ్చేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు పోయిన తర్వాత, మీరు రాగానే బిజినెస్ మెన్లు అందరూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారని చెప్పేసి ఒక మాట చంద్రబాబు నాయుడు గారు చేశారు. దాని తర్వాత దీపం స్కీమ్ అని చెప్పేసి ఒక సిలిండర్ ఏదో ఇచ్చారు, ఇందాక నేను చెప్పా, అది కూడా అందరికీ రాలా. దాని తర్వాత 2026లో అంటే చంద్రబాబు నాయుడు గారి ప్లానింగ్ ఎలా ఉంది మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్లానింగ్ గురించి మనం మాట్లాడతాం. చంద్రబాబు నాయుడు గారి ప్లానింగ్ 2026 ఫ్రీ బస్ అని తీసుకొచ్చారు. 26లో అధికారంలోకి వచ్చాక దాదాపు సంవత్సరం తర్వాత తీసుకొచ్చారు. దాని తర్వాత 20 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు చేసినామని చెప్పేసి అన్నారు 2025లో. 20 లక్షల ఉద్యోగాలు అన్నారు. దాని తర్వాత అన్నదాత సుఖీభవ, ఇది 2025లో తీసుకొచ్చినటువంటి స్కీమ్. దాని తర్వాత తల్లికి వందనం కూడా తీసుకొచ్చారు. దాని తర్వాత బిజినెస్ టు ఏపీ, నేను చెప్పాను కదా, గూగుల్ డేటా సెంటర్ లాంటి సంస్థలు వచ్చినాయని చెప్పేసి ఒక మాట అన్నది చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. దాని తర్వాత అమరావతి కన్స్ట్రక్షన్ అండ్ ల్యాండ్ అక్విజిషన్, ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇవన్నీ 2025లో చంద్రబాబు నాయుడు గారు అంటే కూటమి ప్రభుత్వం చేసినటువంటి పనులు. దాని తర్వాత 2026లో క్వాంటమ్ కంప్యూటర్ అని చెప్పేసి మనం చూసినాము. దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ మనం తెలుసుకుంటే రీఆర్గనైజేషన్ ఏదైతే బిల్లు ఉందో ఈ బిల్లు అమెండ్మెంట్ అన్నది చేశారు. అంటే రాష్ట్ర హోదా అన్నది ఒక బిల్లు రూపంలో తీసుకొచ్చారు ఎక్కడ, పార్లమెంట్లో. ఇది చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మంచి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు, అంటే ప్రభుత్వం చేసినటువంటి మంచి. ఇక చంద్రబాబు నాయుడు గారు చేయబోయేది 2029 ఎన్నికలకి చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీ ఏంది, ఇంతవరకు జరిగింది మనం చెప్పుకున్నాం. చాలా ఉన్నాయి, ఇంకా వాళ్ళు క్లెయిమ్ చేసినవి ఇంకా చాలా ఉన్నాయి, నేను అన్ని డీటెయిల్లోకి వెళ్ళను, అది మీరు ఫోన్ చేసినప్పుడు నాకు గుర్తు చేయండి. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయబోయేది ఏంది, ఇక్కడ నేను కేవలం నా అనాలిసిస్ మాత్రమే చెప్తున్నా, దయచేసి ఏమీ తప్పుగా అనుకోవద్దు. 2026 ఇప్పుడు మనము ఇంకా ఏప్రిల్లోనే ఉన్నాం కాబట్టి 2026లో వీళ్ళు బిజినెస్ టు ఏపీ అని చెప్పేసి మరికొన్ని కంపెనీలు తీసుకొచ్చాము అని చెప్పేసి ఒక విషయం అన్నది చేయబోతున్నారు. మరికొన్ని కంపెనీలు వచ్చాయి, ఇంకా ఆంధ్రప్రదేశ్లో బిజినెస్లు వస్తున్నాయి, రేపు కూడా మనం చూడబోతున్నాము, ఈరోజు కూడా మనం చూసాము. ఇది 2026లో ఇంకా నడిపిస్తారు, ఇంకో 2-3 నెలలు ఇది నడిపిస్తారు. దాని తర్వాత ఆడబిడ్డ నిధి మనందరికీ తెలుసు, 1,500 రూపాయలు మహిళలకు ఇస్తాము అని చెప్పేసి చెప్పారు ఆడపిల్లలకి. ఇది ఈ సంవత్సరం ఎండింగ్లో ఇచ్చే అవకాశం అన్నది ఉన్నది, ఆడబిడ్డ నిధి. దాని తర్వాత 2027 అంటే ప్రతి సంవత్సరం చంద్రబాబు నాయుడు గారు ప్లానింగ్తో వెళ్తున్నారు. 2027లో మిడ్కల్లా అంటే 6వ నెల లేదా 7-8వ నెలలకెల్లా పోలవరం ప్రాజెక్ట్ అన్నది పూర్తి చేసే అవకాశం ఉంది. మనందరికీ తెలుసు ఈ ఆడబిడ్డ నిధి అన్నది ఇది గేమ్ చేంజర్. ఒకసారి ఈ ఆడబిడ్డ నిధి చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి గెలుపు అన్నది 2029లో చాలా ఈజీ.
పోలవరం ప్రాజెక్ట్ 2027లో చంద్రబాబు నాయుడు గారు కంప్లీట్ చేస్తే, అంటే మొత్తం కంప్లీట్ కాకపోయినా అట్లీస్ట్ నామినల్గా ఎక్స్టర్నల్ కంప్లీట్ చేసి పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే 2027లో, దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు 2029లో 100% గెలిచినట్టే, అందులో సందేహం అనేది లేదు. ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది మిడ్ ఆఫ్ 2027లో కంప్లీట్ చేసి ఎండింగ్లో దీపం స్కీమ్లో 3 సిలిండర్లు ఇస్తామని చెప్పారు కదా, మనందరికీ తెలుసు 3 ఇస్తామని చెప్పారు. ఈ 3 సిలిండర్స్ 2027 ఎండింగ్లో ఇచ్చేటటువంటి ఆస్కారం ఉంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. ఈ దీపం స్కీము ఆడబిడ్డ నిధి అన్నది ఇది అక్కడికి వెళ్ళొచ్చు, అది ఇక్కడికి వెళ్ళొచ్చు, చెప్పలేము. 2026లోనే ఆడబిడ్డ నిధి మొదలు పెట్టొచ్చు, లేదా దీపం స్కీమ్ అన్నది. ఈ రెండు ఒకసారి మనం చూసుకోవాలి. అదో ఇదో ఏదో ఒకటి 2026లో ఒకటి, 2027లో ఒకటి మొదలు పెడతారు. ఇది 2027 ప్లాన్. 2028 ప్లాన్ చెప్తాను. 2028లో అమరావతిని పార్షల్గా కంప్లీట్ చేస్తారు. పార్షల్గా కంప్లీట్ చేసి మొత్తం పార్షల్గా అంటే మొత్తం డీటెయిల్గా కాకపోయినా ఆ పనులు నడుస్తూనే ఉంటాయని పార్షల్గా కంప్లీట్ చేసి 2028లో అమరావతిని పూర్తి చేసి జాతికి అంకితం ఇస్తున్నామని చెప్పేసి చెప్తారు. ఒకసారి పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయింది అంటే 2029లో చంద్రబాబు నాయుడు గారి గెలుపు అన్నది 100%. దాని తర్వాత అమరావతి కంప్లీట్ అయింది అంటే ఇక మీ అందరికీ తెలుసు, నో డౌట్. దాని తర్వాత మనం చూసుకుంటే యువశక్తి, ఎవరైతే మనకి నిరుద్యోగులు ఉన్నారో అందులో 20 లక్షల మందికి 3,000 రూపాయల చొప్పున ఇస్తామని చెప్పేసి చెప్పారు. ఇది 2028 అంటే ఎండింగ్లో లేదా 2029 స్టార్టింగ్లో, ఎందుకంటే 2029లో ఎన్నికలు ఉన్నాయి. ఈ యువ శక్తి అని చెప్పేసి మొదలు పెడతారు. అప్పుడు ఏమవుతుంది అంటే 2029 ఎండింగ్ కల్లా వీరు ఇచ్చినటువంటి 6 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు కంప్లీట్ అయిపోతాయి. అదే కాకుండా పెన్షన్స్ ఈ 6 హామీలలో లేదు, అది ఇచ్చాము. అది కాకుండా ఈ అమరావతి అన్నది 6 హామీలలో, అంటే వాళ్ళు ఇచ్చినట్టు దాంట్లో ఉంది కానీ 6 సూపర్ 6లో లేదు. అమరావతి కంప్లీట్ చేశాము, అదే కాకుండా పోలవరం కంప్లీట్ చేశాము, అది కాకుండా మేము ఎక్కడ లేనటువంటి కంపెనీస్లను తీసుకొచ్చాము, ఉద్యోగాలను కల్పించాము అని చెప్పేసి గత 50 సంవత్సరాలుగా జరగని పోలవరాన్ని మేము చేశాము. 12 ఏళ్లుగా రాజధాని లేకుండా ఉంటే మనం రాజధానిని ఈరోజు బిల్లు రూపంలో ఈరోజు చట్టబద్ధత కల్పించాము, రాజధాని కంప్లీట్ కూడా మేమే చేశామని చెప్పేసి ఒక క్లెయిమ్ అనేది చంద్రబాబు నాయుడు గారు చేసే ఆస్కారం అనేది ఉన్నది. అంటే 2029 ఎన్నికల కోసం చంద్రబాబు నాయుడు గారి ప్లాన్ ఇది, ఆయన ప్లాన్. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద కొంత వీళ్ళు ప్రాపగెండా అనేది చేస్తున్నారు. ఆ ప్రాపగెండా చాలా పెద్ద లిస్ట్ ఉంది, నేను అంతా తీసుకోను, ఒక 3 పాయింట్లు తీసుకుంటా. ముందుగా జగన్ గారి రిలీజియన్, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి ఆ రిలీజియన్ని వాడుకొని ఒక ప్రాపగెండా చేయాలని చెప్పేసి ఒక ప్రయత్నం చేస్తున్నారు. రెండవది యాంటీ తిరుమల నేరేటివ్. తిరుమల తిరుపతి దేవస్థానానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ యాంటీగా ఉంది అని నిరూపించే ప్రయత్నం అనేది చాలా గట్టిగా చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి నేరేటివ్ టు ప్రూఫ్ జగన్ ఈజ్ ఏ క్రిమినల్ మైండెడ్ పర్సన్. జగన్మోహన్ రెడ్డి గారికి క్రైమ్ని అంటగట్టేటటువంటి ప్రయత్నం అనేది గట్టిగా చేస్తున్నారు. ఎవరంటే టీడీపీ నాయకులు. ముందుగా టీడీపీ అంటే కూటమి చేసినటువంటి పనులు, వాళ్ళ ప్లానింగ్ మన దగ్గర క్లియర్గా ఉంది. నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వీళ్ళ యొక్క ప్రాపగెండా అనేది మనం డిస్కస్ చేసినాం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది అంటే ఇక్కడ కేవలం ఒకటే సమాధానం, ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర. ఆ ఒక సమాధానం తప్పితే మిగతా సమాధానాలు ఎక్కడ దొరకట్లా. కనీసము ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకి ఒక మెంబర్షిప్ ఇద్దాం, ఒక ఇన్సూరెన్స్ ఇవ్వాలి అన్నటువంటి ఒక బాధ్యత కూడా లేకుండా ఈరోజు పార్టీ నడుస్తుంది. ఈ మాట చెప్తున్నందుకు నిజంగా కొంత బాధ అన్నది వేస్తుంది. కానీ ఇదే నిజం, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. ఒక వ్యక్తి ఇంత ప్లానింగ్గా వెళ్తున్నాడు, మనం ఎంత ప్లానింగ్గా వెళ్ళాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేయలేకపోతుంది. ఇదే బాధాకరం. ఏదేమైనప్పటికీ కూడా సరే, ఈ చాలా డీటెయిల్గా వెళ్ళాం మనం. ఇక్కడ నేను ఇది మన ఫోన్ నెంబరు, ఫోన్ లైన్ అనేది ఆన్ చేస్తాను. ఫస్ట్ డే కాబట్టి కొంచెం నేను టైం ఎక్కువ తీసుకున్నా, ఇంట్రొడక్షన్ అవి ఉండే కాబట్టి ఫోన్ లైన్ అనేది ఆన్ చేస్తాను. ఓకే, ఫోన్ లైన్ అనేది ఆన్ అయింది. ఫస్ట్ కాలర్ ఎవరో నిజంగా రాసుకుందాం అని చెప్పేసి పేరు అనుకున్నా, ఆయన పేరు చెబితే, ఎందుకంటే మన ప్రోగ్రామ్కి ఫస్ట్ కాలర్ కాబట్టి పేరు రాసుకుందాం అని చెప్పేసి ఒక ఆలోచన అనేది ఉన్నది. సరే, కాల్ వచ్చినప్పుడు మనము చూద్దాము.
ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫస్ట్ కాల్ చేస్తూనే ఉన్నారు. హలో, నమస్తే పాషాభాయ్. నమస్తే అండి. సార్ మీ పేరు తెలుసుకోవచ్చా ఏమనుకోకపోతే? ఈ టాపిక్ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా చంద్రబాబు గెలుస్తాడా కదా? ఆహా, సరే ఆ టాపిక్కి వెళ్దాం. మీ పేరు తెలుసుకోవచ్చా మీరు ఏమనుకోకపోతే అంటున్నా. జగన్మోహన్ రెడ్డి మంచి చేసింది చెప్పుకోకపోవడం ఆయన నిర్లక్ష్యం. సార్ మీకు వినిపిస్తుందా నేను ఏం మాట్లాడుతున్నాను? వినబడుతుంది. మీకు వినిపిస్తుందా? వినిపిస్తుంది. నేను మీ పేరు తెలుసుకోవచ్చా అడుగుతున్నా. భిక్షపతి గారు. ఇప్పుడు చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారు గెలవకపోవడానికి కారణం మాయా ఈవీఎంల భాగోతం. ఏంటి? మాయా ఈవీఎంల భాగోతం బీజేపీ అండతో. ఓకే, ఈవీఎంల భాగోతం. ఓకే, చేసింది చెప్పుకోలేకపోవడం మొదటి పాయింట్. మీరు 2024 గురించి మాట్లాడుతున్నారు. 2024 వద్దు, అయిపోయింది అది. అయిపోయింది కానీ చేసిన మంచి చెప్పుకోకపోవడం మొదటి తప్పు. వాళ్ళు చెడ్డ పనులు చేసినా దాన్ని బహిరంగంగా చెప్పలేకపోవడం వీళ్ళ తప్పే. సార్ గడిచిన 22 నెలల నుంచి మనం ఇదే మాట్లాడుతున్నాం. అది అయిపోయింది. 2029లో ఏం చేయబోతున్నారు అది చెప్పండి. ఏం చేయాలి? ఏమైనా సూచనలు ఉన్నాయా? తిరుపతి దేవస్థానంలో లడ్డూలో జంతువుల కొవ్వుతో చేస్తున్నారని చెప్పినప్పుడు దాన్ని ఖండించకపోవడం వీళ్ళ తప్పే కదా. ఓకే, ఖండించకపోవడం తప్పు. మళ్ళీ రెండోది, ఎన్నో మంచి పనులు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకేలు, సచివాలయాలు, ఎయిర్పోర్ట్లు, మళ్ళా ఫ్లైఓవర్లు అవి చెప్పుకోలేకపోవడం. మళ్ళా చంద్రబాబు చేసే తప్పులు కూడా వీళ్ళు చెప్పలేకపోవడం. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ. అమరావతిలో కోట్ల రూపాయలతో ముళ్ళ కంప కొట్టడం, నీళ్ళెత్తిపోయడం, ఈనాడు పేపర్ రామోజీరావు జిల్లాలకు 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని నాశనం చేయడం సరిగా వీళ్ళు చెప్పుకోలేకపోవడమే. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ. అంటే నేనేమంటున్నా అంటే ఏం చేయాలి అన్న దాని మీద మనం ఆలోచించాలి. 2024లో ఏం తప్పు చేశారు? ఓకే, దట్స్ ఫైన్, మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాం. ఏం చేయాలి, వాళ్ళు ఏం చేస్తున్నారు? హలో సార్, నమస్తే అండి. చెప్పండి సార్. కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. ఏమంటారు? అవును, చెప్పండి. చెప్పండి. హలో, చెప్పండి సార్. హలో ప్రసాబాయ్ సార్, నమస్తే. చెప్పండి సార్. నమస్కారం. ఇప్పుడు వినిపిస్తుందా? పెట్టారు. ఏంటండి? మీరు ఎక్కడో సిగ్నల్లో లేరండి, మీరు ఎక్కడో బయట ఉన్నారు. మళ్ళీ కాల్ చేయండి. హలో, అంటే కొంత సిగ్నల్ డిస్టర్బెన్స్ వస్తుందో ఏంటో. హలో, నమస్కారం సార్. నమస్తే అండి. రోజులకు మళ్ళీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ. చెప్పండి సార్, ఈరోజు చూసారా నేను ఏం మాట్లాడాను? నా పేరు గణేష్ గారు, చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ కాలర్ మాట్లాడింది అన్ని అవి కరెక్టే సార్. ఇప్పుడు నువ్వు చెప్పబోయేవి కూడా కరెక్టే. ఏంది 2007-2008 ఏం చేయబోతారు అనేది ఫస్ట్ నుంచి కూడా చంద్రబాబు చరిత్ర అదే. నువ్వు ఇప్పుడు కాదు, రామారావు ఉన్నప్పటి నుంచి చూసుకో. రామారావు తీసేసిన కాడి నుంచి చెప్పడం ఎగ్గొట్టడం లాస్ట్ లా
ఏదో ఒక స్కీమ్ అమలు చేయటం. అట్లా కాదండి. ఇప్పుడు సరే మన రామారావు గారి గురించి మాట్లాడారు, స్వర్గీయ నందమూరి తారక రామారావు గురించి, ఆయన గురించి మాట్లాడారు. ఆయన తర్వాత ఈవీఎం ట్యాంపరింగ్ల గురించి మాట్లాడారు. అంతా మనం ఆల్రెడీ మాట్లాడాం. నేనేమంటున్నంటే పార్టీ ఇప్పుడు ఏం చేయాలి, చంద్రబాబు నాయుడు గారు ఏమేమి చేయబోతున్నారో నేను అన్ని చూపించిన. వైసీపీ ఏం చేస్తే బాగుంటుంది? ఇప్పుడు ఒకటి మీరు ఈఎంల జోలి అన్ని గతం అయిపోయిందని మీరు అది ట్రాఫిక్ తీయొద్దన్నందుకు అది మాట్లాడతలేను. నేను నిన్న సాటర్డే బెంగళూరు పోతే బెంగళూరులో కూడా ఇదే మాట. ఇది అది మిస్టేక్ జరిగింది, ఈఎంలతోటే గెలిచిర్రు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోలేదని చెప్తున్నారు. ఒక 10 మంది 5-6 మందితో మాట్లాడినా నేను, అది కరెక్ట్ అన్నమాట. ఇప్పుడు మాత్రం చంద్రబాబు చేసే మోసాలు ఇంకా 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 నమ్మాలంటే అందరికి చాలా ఇంకా 2029 వచ్చేకల్లా ఇంకా కొంచెం బాగా అర్థం అయిపోతుంది. ఆయన పోలవరం కంప్లీట్ చేసిన, అమరావతి కంప్లీట్ చేసిన, ఈ హామీలు ఒకటొకటి అమలు చేసుకుంటూ వచ్చినా ఈయన మోసం ఇదేరా అనేది తెలిసిపోతుంది. ఏంటి ఆ మోసాలు? మోసాలు ఏంటి? మీరు ఆ మోసం అంటే అన్నారు కదా, ఏంటి ఆ మోసం చెప్పండి. అదే అదే ఇప్పుడు హామీలు ఇచ్చి ఎలక్షన్ల ముంగట అమలు చేయటం పసుపు కుంకుమ లాగా, అది మోసం కాదు. ఇప్పుడు మీరు అన్నారు హామీలు ఇచ్చి అని, ఆల్రెడీ ఆ హామీలలో సగం హామీలు అమలు చేసిండు. ఏం సార్ ఇప్పుడు 5 నెలక 3 సంవత్సరానికి 3 సిలిండర్లు అన్నాడు కదా. సరే, ఆ హామీని పక్కన పెట్టిన ఫ్రీ బస్సు అమలు చేసిండు. ఒక నిమిషం, ఫ్రీ బస్సు అమలు చేసిండు. నెక్స్ట్ రైతులకి 20,000 అన్నాడు, అదే అమలు చేసిండు. నెక్స్ట్ పిల్లలకి అమ్మఒడి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది, అదే అమలు చేసిండు. సార్ చెప్పుకోవటం అందులో ఒకటి ఏం తెలుసా, 50% వాళ్ళ పార్టీలో ఉంటారు, ఇవ్వకుండా ఇచ్చిరంటే డబ్బా పట్టుకోవటం, ఆ పచ్చ మీడియా ఛానల్ అబ్బాయి అంతేనే. కానీ సరే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారన్న విషయం పక్కన పెట్టేద్దాము. జగన్మోహన్ రెడ్డి గారు 2029 గెలుపు కోసం ఏం చేస్తున్నారు అది చెప్పండి. ఏం చేయాలి? చాలా మేలుకోవాలి ఆయన, చాలా చాలా. ఇంకా కూడా ఇప్పటికి ఆయన పార్టీ పెట్టి 2011లో ఏం పెట్టిండు, ఇన్నేళ్ళు అయిపోయింది. చంద్రబాబు మోసాలు ఇంకా తెలుసుకొని కొంచెం అన్నా సమానంగా ఉందాం, సమానం పాటిద్దాం అంటే ఏంది సార్? కార్యకర్తలు అంతా ఇదైపోతుంటే ఇప్పుడు ఎవరు కామెడియన్ ఉన్నాడు కదా, ఆ బెంగళూరులో ఏదో ప్రోగ్రామ్స్ ఉంటే ఆడి పోయి కూడా బెదిరిస్తారు. అంటే ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడితే నా ఇంటికి కూడా వచ్చి బెదిరిస్తారు, అది భయం. అవును, ఇప్పుడు ఉదాహరణ చెప్తున్నా, నేనేం భయపడాను కానీ చెప్తున్నా. ఏ విలువ చెప్పు, తెలంగాణలో వచ్చి కేటీఆర్ యూట్యూబ్ ఛానల్ ఆయన ఏదో ప్రోగ్రామ్ చేస్తే అరెస్ట్ చేయాలని చెప్తే అన్ని పరిపెచ్చి కొట్టిరు. ఏమైనా విలువ ఇజ్జత్ ఉందా చంద్రబాబుకు? రైట్ సార్, రైట్. మిగతా కాలర్స్ తో కూడా మాట్లాడదాము. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాల్ అండి. ఓకే సార్, ఇంతవరకు నాకు టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఓకే సార్. దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళు మర్చిపోయినా కింద ఉన్నటువంటి లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అంటే అలవాటు పోయింది, చాలా రోజులైంది కదా లైవ్ స్టార్ట్ చేసి, అలవాటు పోయింది. కింద ఒక లైక్ బటన్ ఉంటుంది, ఆ లైక్ బటన్ని ప్రెస్ చేయండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాము. హలో గుడ్ ఈవినింగ్ సార్. హలో గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, ప్రకాశ్ మీలో ఒంగోలు నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ప్రకాశ్ మీలో ఒంగోలు నుంచి మాట్లాడుతున్నా, పాషా గారు మాట్లాడారు. అవునండి, అవును, చెప్పండి. పాషా గారు మాట్లాడుతుంది నేనే అండి, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు చాలా పెద్ద సంతోషంగా ఉంది, మీలాంటి వాళ్ళు ముందుకు వచ్చి ప్రజలకి అన్ని విషయాలు వివరంగా చెప్తారని నమ్ముకుంటూ మీ ఛానల్కి ఫోన్ చేశాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక చిన్న మాట ఇచ్చుంటాం. ఇప్పుడు మీరు నేను మాట్లాడింది విన్నారా? విన్నాను సార్. విన్న తర్వాత నాకు టీవీ లేకపోతే విని ఆ తర్వాత దీనికి అన్నిగా నా ఫోన్ నుంచి మాట్లాడుతున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు సింపుల్, నేను ఒకటే ప్రశ్న. చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లానింగ్ తో వెళ్తున్నాడు. ఒక చిన్న మాట భాష గారు, అసలు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్న అవసరం అయితే నాకు లేదు సార్. లేదు. నేను నేను ఓపెన్గా చెబుతాను, నేను వైసీపీ సభ్యుడిని. సరే, మీరు వైసీపీ పార్టీ కదా. సరే, లేదు, మీరు వైసీపీ పార్టీ కదా. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా? చెప్పండి.
వైసీపీ పార్టీ 2029లో గెలవడానికి ఏం చేస్తుంది? ఏమండి 2029లో వైసీపీ గెలవడానికి ఏం చేస్తుంది, ఏం కృషి చేస్తుంది? కృషి అనేది పక్కన పెడితే సార్ అసలు ఆల్మోస్ట్ ఇప్పుడు మీరు మీకు చిన్న మాట మీకు చెప్పినట్టు వాళ్ళు కాదు సార్, మీరు రాజకీయాలు నిష్ణాతులు. బాహుబలి అంతటి వారు యుద్ధం చేసేటప్పుడు కూడా కొద్దిమంది సైనికులు తీసుకెళ్లారు తోడు. ఏంటంటే ఏమన్నారు వినపడలే? బాహుబలి అంతటి బలవంతుడు కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు తనతో పాటు సైన్యాన్ని తీసుకెళ్లాడు. సార్ మీకు మాట చెప్పనా, మీరేమనుకోకుండా వినాలి. చెప్పండి సార్. బాహుబలి, బల్లాల దేవుడు, ఆ వీరుడు, ఈ వీరుడు, అది శూరుడు, పులి, సింహము, ఇవన్నీ వదిలేద్దాం సార్, కొన్ని రోజులు పక్కన పెట్టేద్దాం. ఎందుకు నేను ఈ మాట అంటున్నా అంటే 2024 జూన్ 4వ తారీఖు మీకు గుర్తుందా? సాయంత్రము జగన్మోహన్ రెడ్డి గారు లైవ్ లోకి వచ్చి ఆల్మోస్ట్ ఆల్ కంటతడి పెట్టుకున్నారు. ఆల్మోస్ట్ అంటే పెట్టుకోలేదు, అలా కనిపించింది, ఆ బాధ ఆయన ఫేస్ లో కనిపించింది. మళ్ళా ఆ బాధ కనిపించకుండా ఉండాలంటే ఏదో చేయాలిగా. ఓన్లీ మనం బాహుబలి, లేదంటే బల్లాల దేవుడు, లేదంటే సింహం, పులి. ఇప్పుడు 24లో టీడీపీ గెలిచింది ఎలా అంటే డోర్ టు డోర్ కార్యకర్త వెళ్ళారు సార్. అసలు మంచి చేస్తాడా, పథకాలు అమలు చేస్తాడా? సరే మీరు వైసీపీ మనిషి కాబట్టి నేను మాట్లాడగాను మిమ్మల్ని. మీరు ఒక రెండు ప్లాన్స్, రెండు విషయాలు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నారు, ఆయన వింటున్నాడు. మీరు 2 ప్లాన్లు చెప్పండి, వైసీపీ ఎట్లా పనిచేయాలి, ఒక 2 ప్లాన్లు చెప్పండి. చెప్తే అర్థం చేసుకునే స్థాయిలో ఎవరు లేరు సార్ ఇక్కడ. లేదు సార్, నా ఏజ్ 60 years. 85 నుంచి ఫాలోయింగ్ పాలిటిక్స్. ఓకే. ఎన్టీ రామారావు గారి కోసం నేను చేసిన వాడిని నేను కాంగ్రెస్ గా. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి కోసం కాంగ్రెస్ కు వచ్చాను, అలా కంటిన్యూ చేసి జరుగుతూ ఉన్నాను. అయితే ఇక్కడ అవతల వాళ్ళ తప్పులు మనం ఎత్తి చూపించు ప్రజల్లో వెళ్ళాలనే మనస్తత్వం అయితే ఎవరి దగ్గర లేదండి. లేదు సార్, ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తున్నా. నేను ప్రశ్నలని మీరు పక్క వాళ్ళ తప్పుల్ని ఎత్తి చూపండి అంటలే. నేనేమంటున్నా, 2 సలహాలు ఇవ్వండి. 2 సలహాలు. ఫస్ట్ పార్టీకి కావాల్సింది ఏంటంటే గ్రౌండ్ లో ప్రతి కార్యకర్త వైసీపీ 40% ఓటింగ్ అని వీళ్ళు చెప్తున్నారు కదా, ఆ 40% కనీసం 20% అమ్మా జగన్ ఉన్నప్పుడు ఇవి వచ్చినాయి కదా, మీకు ఇప్పుడు అందుతున్నాయా లేదా అంటూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకుంటూ ప్రజల్ని అవేర్నెస్ చేయాలి. మీకేం అందుతున్నాయి, మీకేం అందలేదు, అప్పుడేం అందుతుందని ఇప్పుడు నష్టపోయారు, ఇప్పుడు ఎలా ఉంది అప్పుడు ఎలా ఉండదు, అవేర్నెస్ తీసుకొచ్చే ప్రోగ్రామ్ అనేది. ఎందుకంటే కార్పొరేషన్ మున్సిపల్ ఎలక్షన్ అన్ని వస్తున్నాయి సార్. రైట్, చాలా మంచి విషయం చెప్పారు. డోర్ టు డోర్ వెళ్ళాలి, ఇది చాలా మంచి సలహా ఇది. నెక్స్ట్ ఇంకో సలహా ఇస్తారా ఏమన్నా? ఇస్తాను సార్. ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సోషల్ మీడియా అనేది వదిలిపెట్టేసేయండి. ఏం చేయాలి అంటే సోషల్ మీడియా అనేది ఎక్కువగా దాని మీద ప్రచార కమిటీ వేస్తే సోషల్ మీడియా పనిచేస్తుంది, సోషల్ మీడియా కమిటీ సోషల్ మీడియా పనిచేస్తుంది, గ్రామ కమిటీలు సోషల్ మీడియా, అందరూ సోషల్ మీడియాలో పడినా కానీ సోషల్ మీడియాని వాచ్ చేసే వాళ్ళు 30% లేదు కాదు, 70% అవుట్ సోషల్ మీడియా ఉన్నారు. ఓకే ఏంటి కానీ ముందు మనకు కావాల్సింది ఏంటంటే నువ్వు అధికారంలో రావాలి. నువ్వు 10% తప్పు నువ్వు కమ్యూనిస్ట్ చూపించి అధికారం కాజేస్తున్నాడు, వాళ్ళ తప్పు కూడా చూపించి నువ్వు అధికారం రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి రేపు ఎలక్షన్ కదా అమ్మ 164 సీట్లు వాళ్ళకి ఇచ్చి ఏంటి అక్కడ కాలంలో జరుగుతున్న లోపాలు వివరించే శక్తి కూడా లేకుండా అసెంబ్లీలో మాకు శక్తి లేకపోవడం వల్ల మాట్లాడలేకపోతున్నాము. ఇదే పరిస్థితి మున్సిపాలిటీలో కూడా కార్పొరేషన్ లో కూడా కల్పిస్తే వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అవుతుంది. అలా కాకుండా మీరు ఎవరు పోరాడేవాడు కూడా ఉన్నారు. వాళ్ళ 50 సీట్లు చూడండి, 30 వాళ్ళకి 20 మాట్లాడండి. అప్పుడు మా ప్రతిపక్ష హోదా వచ్చి పోరాటం శక్తి ఉందని జనాలు మనిషి ఏర్పాటు చేసుకుని ఆలోచన తెప్పించారు. రైట్ సార్, రైట్. చాలా మంచి విషయాలు చెప్పారు. ఒక 2 సలహాలు చాలా మంచిగా ఇచ్చారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ కాల్ అండి. రేపు కూడా ఫోన్ చేయండి మళ్ళీ. థ్యాంక్ యూ. హలో, నెక్స్ట్ కాల్కి వెళ్దాం. హలో 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 సార్, నమస్తే అండి.
అవును సార్. సార్ నాకు 2 డౌట్స్ ఉన్నాయి సార్, చెప్తారా? చెప్పండి సార్. భలేవారు డౌట్స్. నేనే అందరిని అడుగుతున్నా, మీరు నన్ను అడుగుతున్నారు. చెప్పండి సార్. నా దగ్గర ఒక 20 రూపాయల కాగితం ఉంది, అది నాదే అంటారా? చాలా మంచి డౌట్ అడిగారు. మీరు కాదంటారా? నా దగ్గర ఒక 20 రూపాయల కాగితం ఉంది, అది నాదే అంటారా? 1000 రూపాయల కాగితాలు అది ఆపేశారనుకుంటాగా. అర్థం కాలేదండి. 1000 రూపాయల కాగితాలు ఆపలేదా? ఇండియాలో 1000 రూపాయల కాగితాలు ఉన్నాయా? మీరు వాయిస్ కట్ అవుతుంది. 1000 రూపాయల కాగితాలు ఇండియాలో ఉన్నాయా ఇంకా? 20 రూపాయల కాగితాలా? 1000 రూపాయల కాగితాలు అన్నారా, 20 రూపాయలు అన్నారా? 20 రూపాయలు. 20 రూపాయలు కదండి, 20 రూపాయల కాగితం అది నాదే అంటావా? ఫస్ట్ పాయింట్. అంటే గూగుల్ డేటా వస్తుంది కదా, 100% మీదే అంటానండి. గూగుల్ డేటా శక్తిస్థాపన చేయబోతున్నారు. గూగుల్ డేటా అంటే అర్థం ఏంటి? సారా? ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్లో ఎంతమంది పనిచేస్తున్నారు? హలో అర్రే, మాట్లాడదాం అనుకుంటే వాయిస్ రావట్లా. సార్ నెక్స్ట్ కాల్కి వెళ్దాం. హలో. నమస్తే పాష గారు. నమస్తే సార్. ఓకే, నమస్తే, వెల్కమ్ బ్యాక్ అండి. చాలా రోజులకు మళ్ళీ స్టార్ట్ చేశారు ప్రోగ్రామ్. థ్యాంక్ యూ అండి. ఓకే, నా వాయిస్ మీకు క్లియర్గా ఉంది కదా? నాకైతే క్లియర్ ఉంది, మీకైతే క్లియర్ ఉంది అనుకుంటున్నాను నేను. క్లియర్గానే ఉంది, థ్యాంక్ యూ. సార్ చెప్పండి. ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న అడిగాను. చంద్రబాబు నాయుడు గారు టు బి ఆనెస్ట్, అంటే ఆనెస్ట్గా మనం మాట్లాడుకోవాలంటే ఒక ప్లానింగ్తో వెళ్తున్నారు. ఓకే. ఆయన ఫలానా ఈ ఇయర్లో నేను ఈ ప్లాన్స్, అంటే పెద్ద ప్లాన్లు ఇవి చేసుకోవాలి, చిన్న ప్లాన్లు ఇవి, మంచి ప్లానింగ్తో వెళ్తున్నారు. వైసీపీ ప్లానింగ్ ఏంటి అసలు అర్థం కావట్లా. ఇక్కడ వైసీపీ ప్లాన్ మన కోటి సంతకాలు సేకరణ జరిగిన తర్వాత అందరూ ఏమి అని ఎలా ఉన్నారంటే, అక్కడ ఏదో ఒక గాలి వస్తుంది, ఆ గాలి మనందరం కొట్టుకొని పోతాము అన్న కాన్ఫిడెన్స్ లో ఉన్నారు చాలా వరకు. రెండోది ఏంటంటే, మనం ఇప్పుడు ఏం చేసినా కూడా ఇప్పుడు ఏం ఉపయోగం లేదు. ఎలాగో ఎలక్షన్ కి 1 year ముందు ఏమన్నా చేస్తే బెటర్లే. ఇప్పుడు అనవసరంగా మన చేతికి తగిలించుకొని చేతిలో ఉన్న డబ్బులు వదిలించుకుంటూ ఎందుకని చాలా మంది సైలెంట్ ఉన్నారు. ఓకే, అంటే ఎలక్షన్లకి సంవత్సరం ముందు నిద్రలేస్తారు. ఇంకా ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగారు, వాళ్ళ ప్లాన్ ఏంటి, వీళ్ళు ఎలా గెలుస్తారు అని. ఇప్పుడు 2024 ఎలక్షన్స్ ని మోడల్ గా తీసుకుంటే, 2024 ఎలక్షన్ అనేది ఒక ఎపిక్ అన్నమాట. ఇది ఒక పార్టీని ఎలా గెలిపించాలి, ఒక పార్టీ ఎలా గెలిచింది, ఒక పార్టీ అన్ని చేసి కూడా ఎలా ఓడిపోయింది అనేది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అది. అక్కడ జరిగినటువంటి ఎలక్షన్ ఇంజనీరింగ్ పద్ధతులన్నీ మారిపోయింది. మనం ఇప్పుడు ఎవరికన్నా చెప్పి, ఇప్పుడు ఒక విషయం అండి, పరకాల ప్రభాకర్ గారు మాట్లాడినంత వరకు ఎవరు చెప్పినా కూడా నువ్వు ఏదో తమాషగా మాట్లాడుతున్నావు అనే సీరియస్ కి ఎవరు తీసుకోవాలి. అవును. పరకాల ప్రభాకర్ గారు ఎప్పుడైతే డేటా తీసుకొని మ్యానిపులేషన్ జరిగిందని మాట్లాడుతున్నారో అప్పుడు లబోదిబో అని ఒత్తుకుంటున్నారు. చాలా వరకు ఏంటంటే, కొంతమంది వర్క్ చేసిన వాళ్ళు ఏదైనా చెప్పినా ఎవరు ఇప్పుడు వినే పరిస్థితిలో లేరు. రెండోది ఏంటంటే, గవర్నమెంట్ కూడా ఏంటంటే ఏదైనా వ్యతిరేకంగా మాట్లాడితే ఆ కేసానో ఈ కేసానో ఏదో కేసు పెట్టి బొక్కలో దోసే పనిలో వాళ్ళు ఉన్నారు. లేదు, నాకు మీరు ఒక మాట చెప్పారు, ఆ మాట నాకు కొంచెం స్ట్రేంజ్గా అనిపించింది. ఎలక్షన్స్కి సంవత్సరం ముందు నిద్రలేస్తారు వీళ్ళు అన్నది మీ కన్వర్జేషన్. 100% అండి. ఎందుకంటే సరే, ఎలక్షన్లకి మీరు అన్నదే నిజం అనుకుందాం, 1 year ముందు నిద్రలేస్తే జరిగే పనేనా అది? అంటే ఇది కొంతవరకు జరుగుతుంది, కానీ ఇంకొక టెక్నికల్ థింగ్స్ ఆస్పెక్ట్స్ దానికి పోయినప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఇంకా మిగతా ఎలక్షన్ ఇంజనీరింగ్ కొన్ని కిటికలు ఉన్నాయి. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, కరెంట్ జరుగుతుంది, బెంగాల్లో 92% పోలింగ్ జరిగింది. అది ఎలా జరిగింది అనేది అది ఎవరికి అంతుపట్టట్లేదు నాకు తెలిసి. సార్, మిమ్మల్ని స్ట్రేట్ ఫార్వర్డ్ ఒక ప్రశ్న అడుగుతా, అంతకాదు స్ట్రేట్ ఫార్వర్డ్ అడుగుతున్నా. ఎన్నికల్లో రేపు పొద్దున్న ఈవీఎం ట్యాంపరింగ్ జరిగితే అది ఎంత శాతం జరిగే అవకాశం ఉందంటున్నారు? ఎందుకంటే నాకు తెలిసి అదో 5% జరిగే అవకాశం ఉంటుంది. సరే సార్, ఇప్పుడు మీరు అడిగిన దానికి నేను అంత పర్సెంటేజ్ జరిగిన దానికి కాకుండా మనం 2024 ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు అధికార పక్షానికి ప్రతిపక్షానికి మధ్యలో 20% ఓటింగ్ తేడా వచ్చింది. సో నేను ఇక్కడ చెప్తాను, దాన్ని బట్టి మీరు సిమ్యులేట్ చేసుకోండి.
ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది 2 నుంచి 3% కీ రోల్ ప్లే చేసింది. కార్యకర్తల నిర్లక్ష్యము వాళ్ళు అనుకున్న జరగలేదనేది ఒక 3 to 5% అనేది మ్యానిపులేషన్ జరిగింది, వాళ్ళు పట్టించుకోలేదు. 2, ఎలక్షన్ ఇంజనీరింగ్ లో వీళ్ళు అప్డేట్ కాకపోవటం ప్లస్ పైగా కేంద్రంలో ఉన్న అధికార పక్షంతో లేకపోవటం వల్ల ఒక 3% మ్యానిపులేషన్ అనేది జరిగింది. నెక్స్ట్ ఎలక్షన్ ఇంజనీర్ కొత్తగా వచ్చినటువంటి మ్యానిపులేషన్ లో 5 to 10% జరిగింది. 5 to 10 నేను ఇప్పటికీ చెప్తున్నాను, 100% జరుగుతుంది, 100% జరగదని నేను చెప్పడం లేదు. ఇక్కడ స్టాండర్డ్ ఆఫ్ ప్రొసీజర్ లో కానీ వీళ్ళు జరుగుతున్నటువంటి ఆపరేటింగ్ లో లూప్ హోల్స్ అనేవి మ్యానిపులేషన్ లోకి వస్తాయి. ఇక్కడ చాలా మంది చెప్తారు ఇది హ్యాకింగ్ జరిగిందా అలా జరిగిందా, ఇవన్నీ మూర్ఖమైన మాటలు. వాటికి ఒకటే అందరు మన దగ్గర ఉన్నటువంటి ఎలక్షన్ బడ్జెట్ అంత కెపాసిటీ ఉన్న టెక్నికల్ ఈవీఎంస్ ఆపరేటింగ్ చేసే బడ్జెట్ మనకు లేదు. అవును, మనకి బడ్జెట్ లేదు. కాబట్టి ఇక్కడ ఆపరేషనల్స్ లో SOP ఫ్లోని మ్యానిపులేషన్ చేయడం ఉంటుంది. ఆ మ్యానిపులేషన్ ని ఎలా అవాయిడ్ చేయాలనేది బెస్ట్ ఎడ్యుకేషన్ ఏంటంటే, ఇప్పుడు ఒక విషయం అండి, అది ఏ పార్టీకైనా అప్లికేబుల్. ఇప్పుడు ఎవరైనా సరే రోడ్లు ఎక్కుతాము, ప్రచారం చేస్తాము, ఇంటింటికి వెళ్తాము, ఇవన్నీ ఓకే. కానీ ఎలక్షన్ నడిపించేది ఎలక్షన్ ఇంజనీరింగ్ కమిటీ ఏదైతే ఉంటుందో వాడు ఎడ్యుకేట్ అవ్వాలి. ఎడ్యుకేట్ అయ్యి ఇప్పుడు ఎన్ని రోజులు మీరు ప్రచారం చేసినా లాస్ట్ లో పోలింగ్ ఏజెంట్ కౌంటింగ్ ఏజెంట్ చేతిలో ఉంటుంది. వాళ్ళు అక్కడ అలర్ట్గా లేరనుకోండి ఏం జరుగుతుంది. ఇప్పుడు ఒక విషయం అండి, చాలా మంది జరిగింది, చాలా రీజన్స్ చెప్తున్నారు కదా. నాది ఒకటే క్వశ్చన్, అన్ని జరిగింది అన్నప్పుడు మరి మీకు ఒక ఆప్షన్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్టు ప్లస్ ఎలక్షన్ కమిషన్ ఏమని, మీకు కావాల్సిన ఏవైనా 5 బూతులు అడగండి, వాటిల్లో వీవీప్యాట్లు కౌంట్ చేయించుకోండి అని. అది ఎందుకు ఫైట్ చేయలేకపోయారు? అక్కడ కూడా వైసీపీ ఫైట్ చేయలేకపోయిందా? అది ఎందుకు అడగలేకపోయారు సార్? ఓకే సార్, ఇప్పుడు ఏ బూతులు అడగాలో మన దగ్గర ప్లాన్ లేదు, దానికి మనం ప్రిపేర్ అవ్వలేదు, మన దగ్గర డేటా లేదు, మన దగ్గర లేదు. ఎవరైనా చెప్పినా మనం వినిపించుకోం కదా. ఓకే సరే, మనము ఈవీఎం విషయాలను పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎలా గెలుస్తారనే దానికి కూడా చెప్తా చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఎలా గెలుస్తారని చెప్తారంటే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు 2029లో గెలుస్తారు అంటారు. 2029లో గెలవడానికి ఎలా చెప్తారంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. P4 అనే దాంట్లో ఆల్రెడీ నెల ఇచ్చే 1500 బంగారు కుటుంబాలు నేను ఇచ్చేసాను, నేను ఆల్రెడీ చెప్పేశాను, దాంట్లో చాలా మందికి జరిగిపోతుంది అన్నాడు. ఒకవేళ అలా జరగలేదు ఎవడన్నా అడిగితే వాడికి మెంటల్ లేసింది, పిస్టల్ లేసింది అని చెప్పి చెప్తున్నాను డైరెక్ట్ గా. సో ఈ విధంగా వాళ్ళకి ఏంటంటే ఒక అబద్ధాన్ని నిజం చేయటమా, ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఏంటా అని ఒకటి. ఇంకొకటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెద్ద బూత్ అన్నారు, ఇవాళ అదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సరే సరే, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో మనం డిస్కస్ చేసినాము. ఇప్పుడు మీరు అసలు పాయింట్కి రండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2029లో గెలవడానికి ఏం చేస్తున్నారు? ఏం చేయట్లేదు. ప్రస్తుతానికి వాళ్ళు గెలవడానికి ఏం చేస్తున్నారంటే కరెంట్ ఇష్యూస్ మీద ఫైట్ చేస్తున్నారు. కాస్త ప్రెస్ మీట్లు పెట్టి జనాలు కాస్త చెప్పడం ఉన్నారు. ఇప్పుడు జనాలు మన ఏపీలో జనాలు ఏంటంటే ఏమీ తెలియనట్టు చూడనట్టే ఉంటారు, కానీ వీళ్ళు మహామధురులు అనమాట. పొలిటికల్ గా ఉండే నాయకుల కన్నా వీళ్ళు పెద్ద మధురులు ఇవి. అయ్యో అట్లాంటి జనాలు. ఒక విషయం చెబుతానండి, మంచి అనేది ఒక విలువ తెలవాలంటే చెడు అనే చెంపదెబ్బ తగిలితేనే మనకు మంచి అనే వాల్యూ తెలుస్తుంది. ఇక్కడ నిజంగా చెప్పాలంటే ఏపీలో ఉన్న జనాలంతా మేధావులు, ఇంకా మిగతా ఏ స్టేట్లలో ఉన్నారు. మిగతా మీరు ఏ స్టేట్లోనే కంపేర్ చేసుకోండి. మనలో చాలా ఇప్పుడు ఎట్లా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మనము ఆకలి బాధ ఉన్నప్పుడే అన్నం పెట్టాలి, ఆకలిగా లేనప్పుడు పెట్టామనుకో నీకు ఎవరు పెట్టమన్నాడు, నువ్వు పెట్టకపోతే మేము తెలియదు అని మాట్లాడతారు. రైట్ సార్, రైట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కాల్. థ్యాంక్ యూ. అంటే నేను ఈరోజు ఈ డిబేట్ పెట్టింది ఏంటంటే ఎలాగ టీడీపీ వర్క్ చేస్తుంది. నా లెక్క ప్రకారం టీడీపీ చాలా బాగా వర్క్ చేస్తుంది, ఎలాగ వైసీపీ వర్క్ చేస్తుంది. సో నెక్స్ట్ కాల్కి వెళ్దాం. హలో, నమస్తే సార్, పాషా గారు. నమస్తే సార్. సార్ చాలా రోజులు అయింది సార్ మీ లైవ్ ప్రోగ్రామ్ చూసి, మంచి ప్రోగ్రామ్ తో వచ్చారు. థ్యాంక్ యూ. ముందు మీరు లైక్ చేశారా లేదా? సార్ లైక్ చేశారా లేదా? వీడియో కింద లైక్ బటన్ ఉంటుందిగా, దాన్ని నొక్కారా లేదా? నేను ఫస్ట్ బ్యానర్ నొక్కుతాను సార్, మీరు ఏది అవనేయమంటారు. సరే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీతో లాస్ట్ January 8th మాట్లాడాను సార్. అంటే డేట్ కూడా గుర్తుపెట్టుకున్నారా?
గుర్తుపెట్టుకున్నాం సార్. జనవరి 8th మీతో లాస్ట్ కాల్ మాట్లాడాను. తర్వాత మరి మీరు లైవ్ ప్రోగ్రామ్ పెట్టలేదు. లేదు, అది నిజమే. ఇక మనం రెగ్యులర్గా పెడదాము. సరే, ఈరోజు మన టాపిక్, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లాన్ ప్రకారం చాలా మంచిగా, అంటే తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగిస్తున్నాడు. చాలా మంచిగా పోతున్నాడు ఆయన, అందులో చెడేం లేదు. చాలా మంచి ప్లానింగ్. జగన్మోహన్ రెడ్డి గారి ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉందా మీ లెక్క ప్రకారం? అంటే ఇంకా ఉండాలి సార్ ప్లానింగ్. ఇంకా ఆయన వాయిస్ అయితే వస్తుంది కానీ సార్, ఇంకా ప్లానింగ్ ఉండాలి. ఆయనతో పాటు కిందనున్న వాళ్ళు కూడా, పక్కనున్న వారు కూడా గట్టిగా ఉండాలి సార్. ఆయన చెప్పినవన్నీ ఇప్పటి వరకు కూడా ప్రస్తుతానికైతే జనాల్లో అందరికి ఒక అవగాహన, ఒక అర్థం అయింది సార్. ప్రజెంట్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది. సో దాన్ని వీళ్ళు ఎలాగంటే ఇంకా విస్తృతంగా వీళ్ళ కార్యకర్తల నుంచి, కార్యకర్తలు అంటే ఇప్పుడు మేము బాగా అభిమానం సార్. మేము ఏదైనా చెప్పాం అనుకోండి, చిన్న అంటే కొద్దిగా మాకన్నా కొద్ది పెద్ద స్థాయిలో మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. వైసీపీలో మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది వైసీపీలో సార్. ఓకే, ఇదో కొత్త మాట చెప్పారు. అంటే మీరు ఏదైనా మాట్లాడితే మీ పెద్ద స్థాయి వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఇబ్బంది అంటే అవతల పార్టీ వాళ్ళ నేను వైసీపీ వాళ్ళు లోకల్ అనుకుంటున్నా. కాదు సార్, వైసీపీ కాదు సార్. ఇప్పుడు నాకు జగనన్న అభిమానం సార్. నేను జగనన్న కోసం నేను ఏదైనా మాట్లాడతాను ఒక దగ్గర, లేదనుకుంటే ఏదైనా ఒక మీరు ఇలా చేశారని చెప్పి అవతల పార్టీ, ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ప్రభుత్వం మీద నేను ఏదైనా ఒక మాట మాట్లాడారు అనుకోండి, మీరు ఇది అలా చేయలేదని, వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి, సమాధానం చెప్పండి. మీకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అభిమానం, సరే ఓకే. అవును. మీకు పార్టీలో సభ్యత్వం ఉందా? పార్టీలో సార్ సభ్యత్వం లేదు సార్. సభ్యత్వం లేదు. సరే, మీకు పార్టీ ఏమన్నా ఇన్సూరెన్స్ ఇచ్చిందా? పార్టీ ఇన్సూరెన్స్ అనేది ఏం లేదు సార్. తెలుగుదేశం పార్టీలో ఉంది తెలుసా మీకు? సభ్యత్వం ఉంది, పార్టీ ఇన్సూరెన్స్ కూడా ఇచ్చింది కార్యకర్తలకి. తెలుగుదేశం పార్టీలో పార్టీ సభ్యత్వం ఇచ్చింది, అంటే కార్డులు ఇచ్చారు, సభ్యత్వం కార్డులు. నెక్స్ట్ ఇన్సూరెన్స్ ఇచ్చారు కార్యకర్తలకి. ఇన్సూరెన్స్ అవును సార్. మరి వైసీపీ ఎందుకు ఇవ్వట్లా? వైసీపీ అది మరి అదేనండి సార్, అదే విస్తృతమైన మన ఆ నాయకులు. అంటే నేను ఎందుకు అడిగానంటే, మీరు వైసీపీ అభిమాని అన్నారు కదా. అవును సార్, అందుకే ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగా. అవును సార్ కరెక్ట్. కానీ ఇప్పుడు వైసీపీ మీరు అభిమానులైనా సరే, లేకపోతే కార్యకర్తలైనా సరే, ప్రజెంట్ చూసేది ఏంటంటే సభ్యత్వము, నా సభ్యత్వ నమోదు, లేకపోతే ఇన్సూరెన్స్, లేకపోతే నాకు ఆ పార్టీ నుంచి ఏవైనా రావాలి అనేది అయితే మాత్రం ప్రస్తుతానికి ఏ కార్యకర్తకు కూడా అవసరం లేదు. ఓన్లీ జగనన్న. ఓకే, సరే, మీ మాటే ఓకే, ఒప్పుకుందాము. మరి టీడీపీలో ఏమన్నా వాళ్ళకి ఏమైనా అవసరం ఉందా? వాళ్ళకు కూడా ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు కదా, వాళ్ళకు కూడా అవసరం లేదు కదా. కానీ నాయకుడి బాధ్యత ఏంది? ఇప్పుడు ఒక విషయం మీకు చెప్తాను. మీకు కొడుకో బిడ్డో మీ పిల్లలు ఉంటారు కదా, మీ పిల్లలకి ఏమన్నా కావాలి అని చెప్పి ఆశ ఉంటుందా తండ్రికి? తండ్రి బాధ్యత కదా ఇవ్వడం. అవును సార్, కరెక్టే సార్, మీరు చెప్పేది కరెక్టే. మరి దాన్ని విస్తృతంగా చేయవలసింది ఎవరు సార్? మా నియోజకవర్గంలో, లేకపోతే మన కింద స్థాయి వాళ్ళు ఎవరో. మీరు ఇంతకు ముందు కూడా దీనికోసం మాట్లాడారు. నేను చాలా రోజుల నుంచి చెప్తున్నా, పార్టీ ఎప్పుడైతే ఓడిపోద్దో అప్పుడు పార్టీ తన పనులు చేసుకోవాలి. అంటే టీడీపీ ఓడిపోయినప్పుడు ఏం చేశారు వాళ్ళు? టీడీపీ పార్టీని, టైం ఉంటుందిగా, ఓడిపోయినప్పుడు టైం ఉంటుంది, పార్టీని నిలబెట్టుకున్నారు. ఇప్పుడు 22 నెలలు అయిపోయింది, 23 నెలలు అయిపోయింది. మీరు పార్టీని ఎలా నిలబెడుతున్నారు? ఏమైనా చేస్తున్నారా? అవును సార్, లేదు సార్. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కాల్ అండి. మళ్ళీ ఫోన్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నా. ఓకే, థ్యాంక్ యూ. హలో. నమస్తే భూషణ. నమస్తే సార్. సార్, ఫస్ట్ కాల్ నేనే కావాలని నుంచి ప్రయత్నం చేస్తాను. ఏం పేరు సార్ మీది? నా పేరు శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి గారు, చెప్పండి సార్. మా ఇంటికి భోజనానికి కూడా పప్పన్నం పెట్టారు, భోజనానికి వస్తామన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు, ఓకే. అరే సారీ.
ఫస్ట్ కాలం నేనే కావాలని ఎంత ట్రై చేసినామంటే అంత ట్రై చేసిన. లేదు లేదు, నేను ఒకటే విషయం, నేను ఇప్పుడు మీ నెంబర్ అన్నది రాసుకున్నాను అండ్ మీ నెంబర్ సేవ్ చేసుకుంటాను అండ్ తప్పకుండా నేను ఉంటే కనుక తప్పకుండా వచ్చి మీ ఇంట్లో భోజనం చేసి వెళ్తా. సరే ఓకే. ఇప్పుడు ఈరోజు టాపిక్ విన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే ఏం చేయాలి? ఒక రెండు మూడు సలహాలు ఇవ్వండి. వైఎస్ఆర్ పార్టీ గెలవాలంటే కార్యకర్తలు సక్రమంగా ఉండాలా, కార్యకర్తలు ఇంకా చెట్టు కాలే, కార్యకర్తలు ఇంకా చెట్టు కాలే, సెట్టి కాలా, ప్రజల్లో అభిమానం, జగనన్న అభిమానం దండిగా ఉంది. గ్రామాల లెవెల్లో కార్యకర్తలు చెట్టు కాలే, అంగా సెట్టి కాల. ముగ్గురు అయినారు కదా, గ్రామానికి 3 లీడర్లు అయినారు. ఏమైనారు? గ్రామానికి వైఎస్ఆర్ గవర్నమెంట్ లో గ్రామానికి 3 లీడర్లు ఉన్నారు. నన్ను కాక ఎంచుకొని పార్టీని వచ్చినారు. వాళ్ళందరూ ఇప్పుడు చెట్టు కాలంగా చెట్టు లోకల్ నాయకుడు, మండల నాయకుడు కానుంటి ఎమ్మెల్యే వరకు చూసుకోవాలా. సరే ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మీరు గ్రామంలో ఉంటారుగా, మీరు గ్రామంలో ఉంటారుగా, ఊర్లో ఉంటారుగా? మా గ్రామమే. సరే, మీ గ్రామంలో కమిటీలు ఏర్పడ్డాయా? కమిటీలు నా దృష్టికి రాలే. అంటే వీళ్ళు కమిటీలు వేస్తామని చెప్పి 3 నెలల కింద చెప్పారు నాకు. లీడర్లు కమిటీలు చెప్పలే నాకు, సబ్జెక్ట్ మీలే వైఎస్ఆర్ది. కమిటీలు కూడా ఇంకా రాలే. ఎప్పుడో జనవరిలో చెప్పారు. నేను ఇప్పుడు నాది కడప కర్నూలు బార్డర్, చిన్నవంగడి, చాలమారి మండలం. అవునవును తెలుసు. నేను ఎప్పుడు కానుగోలులో నా తోట కడప డిస్టిక్. అవునవును చెప్పారు ఇంతకు ముందు. పొలం కడప డిస్టిక్ కాబట్టి నేను ఎక్కువ కడప డిస్టిక్ లోనే అంట. కడప డిస్టిక్ లో నాయకులంతా మా పక్కనే కృష్ణపల్లి యువజన నాయకుడు ఉన్నాడు, వైఎస్ఆర్ యువజన నాయకుడు చంద్రబాబు. రైట్. సర్లే, మనం మాట్లాడదాం మళ్ళా. రోజు మనం ఫోన్ చేయండి మళ్ళా, సరేనా? నేను నీకు ఫోన్ చేయడం కాదు, నువ్వు నాకు ఫోన్ చేస్తే అది చరిత్ర. నేను ఈ రోజు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కాగానే మీకు ఫోన్ చేస్తాను, సరేనా? ఈ ప్రోగ్రామ్ 8 గంటలకు అవుతుంది. నేను 8 గంటల 5 నిమిషాలు టాపిక్ ఎందుకు వదిలిపెట్టినాడు అడగాలని నేను గుర్తొచ్చేప్పుడల్లా నేను ఫోన్ కొట్టినా. నేను ఈ ప్రోగ్రామ్ అవ్వగానే మీకు ఫోన్ చేస్తాను, సరేనా? రైట్, థ్యాంక్ యూ. దయచేసి వీడియో చూస్తున్న వాళ్ళు కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేయండి. లైక్ బటన్. హలో, కొంచెం మీ ఆడియో తగ్గించుకుంటారా? మీ అంటే డివైస్ ఏదైతే. హలో చెప్పండి మేడం. హలో పాషా గారు, నమస్తే. నమస్తే అండి. తెలంగాణ సార్. తెలంగాణ, చెప్పండి మేడం. వైఎస్ఆర్సీపీ మెగా ఫ్యాన్ సార్ నేను. తెలంగాణలో ఉండి వైఎస్ఆర్సీపీ మెగా ఫ్యాన్. సరే, కూడా పెడతాను సార్. ఓకే. ఇప్పుడు మీరు రాజకీయాలు ఫాలో అవుతారా? ఆంధ్ర పాలిటిక్స్ సార్ నేను ఫాలో అయ్యేది మొత్తం. ఆంధ్ర పాలిటిక్స్ అవుతారు. సరే, నేను ఈ రోజు నేనేం మాట్లాడాను విన్నారా? విన్నాను సార్, లైవ్ లోనే ఉన్నాను ఇంకో ఫోన్ లో. ఇప్పుడు ఒకటే విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ ప్రకారం వెళ్తుందా? అర్థం కాలేదు సార్, మళ్ళీ ఒకసారి. చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు. ఫలానా సంవత్సరంలో ఫలానా చేస్తా, ఫలానా సంవత్సరంలో ఫలానా చేస్తా అని. జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ప్లానింగ్ ఫాలో అవుతున్నారా? రేపు పొద్దున 2029లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశాలు ఉన్నాయా? పక్కా సార్ గెలిచేది. ఎట్లా చెప్తున్నారు? ఒక్కటి వాళ్ళు మార్చుకోవాల్సింది ఏంటంటే, అపోజిషన్ ఎంత చెడైతే ప్రచారం చేస్తారో దాన్ని రిటర్న్ తిప్పి కొట్టేంత కెపాసిటీ కూడా వీళ్ళు తెచ్చుకోవాలి. వాళ్ళు టాపిక్ డైవర్ట్ చేయగానే వీళ్ళు డైవర్ట్ అయిపోతున్నారు, కానీ దాన్ని డైవర్ట్ చేస్తూ కూడా కొంచెం టీం అనేది పెంచుకొని ఆ టీం ఓన్లీ రివర్స్ చేయడానికి మాత్రమే చూసుకోవాలి. ఓకే, అట్లా కాదు. ఇప్పుడు నేనేమంటున్నంటే, వీళ్ళు ఇచ్చిన 6 స్కీములు చంద్రబాబు నాయుడు గారు 2028 వరకు అమలు చేస్తారు.
పోలవరం పూర్తి చేస్తారు, అమరావతి కట్టేసి పూర్తి చేస్తారు. అన్నీ పూర్తి చేసినాక 2029లో జనాలు చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయరా? లేదు సార్, అస్సలు వేయరు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ మాత్రం వైఎస్ఆర్సీపీ. ఎట్లా మేడం, ఎట్లా? ఆ నమ్మకం ఏంటి? అంటే ఎందుకు వస్తుంది ఆ నమ్మకం? ఆయన మీదున్న అభిమానం ప్రజలందరిలో ఉంది సార్. అది తప్పకుండా మళ్ళీ అదే వస్తుంది. మరి 2024లో ఏమైంది? అది నమ్మకం ఉంది. అప్పుడు కూడా అసలు గెలిచేదే. బై మిస్టేక్ ఎట్లా జరిగింది అనేది అందరికి తెలుసు. మరి అదే మిస్టేక్ 2029లో కూడా జరగచ్చు కదా? పక్కాస్తాడు సార్, ఈసారి దాన్ని తిప్పి కొడతాడు. తిప్పి కొడతారా? తిప్పి కొడతాడు పక్కా. రైట్ మేడం, రైట్. థ్యాంక్ యూ అండి. కాల్ చేస్తూ ఉండండి మీకు సమయం దొరికినప్పుడు. ఓకే సార్. చిన్న సార్ చెప్పండి సార్. ఇక్కడ తెలంగాణ కదా, సభ్యత్వం అనేది ఐడి కార్డ్ అనేది మాకు కూడా ఇస్తారా ఇట్లా అనేది? ఎక్కడ ఏ ఐడి కార్డ్ అండి? ఓకే ఓకే సార్. లేదు, ఏది వైసీపీ ఐడి కార్డ్ అంటున్నారా? అర్థం కాలేదు సార్ నాకు. ఏ ఐడి కార్డ్ ఇస్తారన్నారు మీరు? మీ ప్రశ్న ఏంటి? అక్కడ ఐడి కార్డ్ మాకు వైఎస్ఆర్సీపీ ఐడి కార్డ్ ఏమైనా ఇస్తారా ఇక్కడికి అనేది? లేదు, పార్టీ అంటే నాకు తెలిసి నేను చాలా రోజుల నుంచి అడుగుతున్నా సభ్యత్వం ఇవ్వండి అని. సభ్యత్వం ఎవరన్నా తీసుకోవచ్చు. తెలంగాణలో ఉన్న తీసుకోవచ్చు, అమెరికాలో ఉన్న తీసుకోవచ్చు, కర్ణాటకలో ఉన్న తీసుకోవచ్చు. కాంటాక్ట్ ఎట్లా ఇవ్వాలి అనేది? కాంటాక్టా? వాళ్ళు ప్రస్తుతం ఇవ్వట్లా, కొన్ని రోజుల తర్వాత ఇస్తామంటున్నారు. లోకల్ అయితేనేమో మన లోకల్ వాళ్ళని కలిసి మనం తీసుకోవచ్చు. లేదు, అట్లా కాదు, నా మాట వినండి. ప్రస్తుతం వాళ్ళు ఇవ్వట్లా, కొన్ని రోజుల తర్వాత ఇస్తారంట. అప్పుడు నేనే చెప్తాను ఆ ప్రోగ్రాంలో. సరేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఇది ఇంతమంది అభిమానులు ఉన్నారు. హలో, వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి వీడియో కింద ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. మీరు ఒక లైక్ చేస్తే వీడియో ఇంకా జనాలకి వెళ్ళే అవకాశము, ప్రజలందరి దాకా చేరే అవకాశం ఉంది కాబట్టి మీరు ఒక లైక్ చేయండి. నెక్స్ట్ కాలర్కి వెళ్దాం. హలో. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్తే సార్. మీ విశ్లేషణ చాలా బాగుంది సార్. మీరు తీసుకున్న డిసిషన్ కూడా 100% మంచిగా ఉంది సార్. మీ ప్రోగ్రామ్ ఏ డెసిజన్? అచ్చా, ఈ ప్రోగ్రామ్ దా? సార్. ఓకే, థ్యాంక్ యూ అండి. అంటే నాకు రాజకీయ నాయకులతో మాట్లాడడం కంటే ప్రజలతో మాట్లాడడం అంటే చాలా ఇష్టం అండి. మీరు మంచి డిసిజన్ తీసుకురు సార్. మా అలాంటి పబ్లిక్ కి ఒపీనియన్ తీసుకోవాలనేది మీ ఆలోచన వచ్చినందుకు హ్యాండ్స్ అప్ సార్ మీకు. అరే థ్యాంక్ యూ సార్, భలేవారు. థ్యాంక్ యూ సార్. ఒక్కటి చెప్పి ముగిచ్చేస్తాను సార్. మాది పక్క తెలంగాణ సార్, నల్గొండ డిస్ట్రిక్ట్ మాది. ఓకే. నా పేరు జగన్మోహన్ రెడ్డి సార్. నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత అభిమానిని సార్ నేను. ఓకే. కాకుంటే ఏంటంటే 2029లో గెలవడానికి వాళ్ళకు నేను చెప్పవలసిన ఒక్క సూచన ఏంటంటే సార్, చెప్పండి. 2029లో 100% ఈ కూటమిని జగన్మోహన్ రెడ్డి గారు 100% మట్టిగా అర్పిస్తారు సార్. ఎట్లా కొడతారు సార్. 100% నాకు నమ్మకం ఉంది. కాకుంటే ఏంటంటే సార్, ఒక్క విషయం చేయాలి సార్. అతి నమ్మకం మీద పోకూడదు వీళ్ళు. అతి నమ్మకం మీద పోకూడదు సార్ వీళ్ళు. 2029లో వీళ్ళు మేము గెలుస్తాం ఓన్ కాన్ఫిడెంట్ కాకుండా కొంచెం ప్రజలకి ఏం కావాలి, ఏంది, కింది స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి, వార్డు స్థాయి నుంచి ఇది వీళ్ళు పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్క వార్డు మెంబర్ కాంచి, సర్పంచ్ కాంచి, ఎంపీటీసీ కాంచి, జెడ్పీటీసీ కాంచి ఒక ప్రజల్లో ఆదరణ ఉన్నటువంటి వ్యక్తులను సెలెక్ట్ చేస్తే ప్రజల్లో మంచి ఒపీనియన్ ఉంటది. కింది నుంచి పై స్థాయి వరకు వెరీ మంచి ప్రజల్లో కూడా ఏమనిపిస్తుంది, మా లీడర్ మంచి వ్యక్తి, ఈ పర్సన్ మంచి పర్సన్, ఎలాంటి అవినీతి మార్కలు లేవు. ప్లస్ మాకు పైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా, జగన్మోహన్ రెడ్డి అఫ్ కోర్స్ ఆయన మీద అంత నమ్మకం ఉన్న మనిషే, కానీ కింది స్థాయిలో కూడా ఉండాలి కదా సార్. అయితే నేనేమంటున్నానంటే సార్, వీళ్ళు ఇది ఒక్కటి చేస్తే కానీ 100% 2029లో 100% అంటే మీరు అనేది ఏంటంటే మంచి నాయకుల్ని సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకొని తయారు చేయాలి సార్. మంచి నాయకులు గ్రామ కమిటీలు వేయాలి, మండల కమిటీలు, జిల్లా కమిటీలు వేయాలి సార్. రైట్ సార్. థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్ అండి. చూస్తూ ఉండండి మన ప్రోగ్రామ్ రోజు దయచేసి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కాలర్కి వెళ్దాము. అరే ఎత్తేలోపు కట్ అయిపోయింది, కాలర్ కట్ చేశారు. ఓకే, ఇది యాక్చువల్గా చాలా ముఖ్యమైనటువంటి అంశం చెప్పారు ఆయన కూడా అదే చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పినటువంటి కాలర్ ఎవరైతే ఉన్నారో, బేసిక్ నాయకుల్ని తయారు చేయాలి.
కాలర్తో మాట్లాడదాం. హలో హలో సార్, నమస్తే అండి. అవసరం అండి. సార్ నమస్తే. నమస్తే సార్. చెప్పండి సార్, చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నాం. చెప్పండి సార్. సార్ భాష గారు సార్ మీరు? అవును సార్, చెప్పండి. అదే సార్ మీకు లైవ్ ప్రోగ్రామ్ చూస్తా ఉన్నప్పుడు వస్తుంది. ఓకే ఓకే, చెప్పండి, పర్లేదు. మీ ప్రోగ్రామ్ వస్తుంది, చూస్తా ఉన్నాను. చూసారా? చూస్తాను సార్, ఆల్రెడీ చూస్తా ఉన్నాను సెల్లో, యూట్యూబ్లో. ఓకే, ఇప్పుడు నేను ఒకటే ప్రశ్న అడగొచ్చా మిమ్మల్ని? ఒక ప్రశ్న అడగొచ్చా మిమ్మల్ని? అప్పుడు ఇప్పుడు లైవ్ చూస్తా ఉన్నా, యూట్యూబ్లో చూస్తా ఉంటే మీకు ఫోన్ చేసా. లేదు, ఒక ప్రశ్న మిమ్మల్ని అడగొచ్చా అంటున్నా. అడగను సార్. చంద్రబాబు నాయుడు గారు చాలా బాగా పనిచేస్తున్నారు, అంటే ప్లానింగ్ చేస్తున్నారు, చాలా మంచి ప్లానింగ్ చేస్తున్నాడు 2029లో ఎట్లా గెలవాలని. లేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తే గెలుస్తారు 2029లో? జగన్మోహన్ రెడ్డి గారు 2029లో గెలవడం పక్క. కాకపోతే ఏమంటే పోయినసారి కూడా 40% వచ్చింది సార్ మా వైసీపీకి. 40% వచ్చింది. కాకపోతే ఇప్పుడు మేము చూస్తా ఉన్నా కొన్ని ఓట్లు గలంత అయిపోయినాయి, కొన్ని లక్షల ఓట్లు గలంత అయిపోయినాయి అంటున్నారు. ఈ కంపెనీ వల్ల గెలిచారు అంతే వాళ్ళు. ఓకే ఓకే ఓకే, లేదు ఖచ్చితంగా 2029లో ఏదో మళ్ళీ ఇవి అసెంబ్లీ సీట్లు పెంచుతామంటారు. ఇంకా 30 కాదు అది. ఇప్పుడు 170 కూడా ఖచ్చితంగా కనీసం అంటే 140 వచ్చి గెలుస్తారు సార్. రైట్ సార్, రైట్ రైట్ రైట్. థ్యాంక్ యూ. 140 పక్కా వస్తాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. 140 పక్కా వస్తాయని చెప్పేసి కాలర్ చెప్తున్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా ఒక లాస్ట్ కాల్ ఒకటి తీసుకుందాము. టైం అయిపోయింది, బట్ లాస్ట్ కాల్ ఒకటి తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. భాషా గారండి? అవును మేడం, అవును, నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. మీ అనలిస్ట్ బాగుంటుంది, మీ ప్రోగ్రామ్ బాగుంటుంది, యూట్యూబ్ లో చూస్తాము. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. సాక్షిలో కూడా చూస్తాం. మేము జగన్ గారి అభిమాన విజయవాడ నుంచి చేస్తున్నాం సార్. ఓకే ఓకే. మొన్న 24 ఎలక్షన్ లో మాత్రం మాకు ఎమ్మెల్యే గాను ఈయన నిలబడ్డారండి, అవినాష్ గారు. అయితే మేము వేసిన ఓటు సైకిల్ గుర్తుకెళ్ళటం మేము కన్ఫామ్ గా కళ్ళారా చూసామండి. అవినాష్ గారు ఎమ్మెల్యేగా నిలబడ్డారా? మాకు అప్పుడు 24లో అండి అవినాష్ గారు. ఏ అవినాష్ గారు? ఏ కాన్స్టిట్యున్సీ మీది? దేవినైన అవినాష్ గారు. ఓకే ఓకే ఓకే. మాకు ఎమ్మెల్యే అండి ఆయన. అవునవును, సారీ, అవును. అయితే మేము ఫ్యాన్ గుర్తుకేస్తే ఓటు సైకిల్కి వెళ్ళిందని. సైకిల్కి వెళ్ళినాయి. అయితే మేము చాలా మంది ఇక్కడ కాల్ చేస్తే అవినాష్ గారు దిగితే పోలీసు వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టారు. అయితే మాకు ఇక్కడ కృష్ణంకులోని జనసేన పార్టీ వాళ్ళు మట్టి కాదు కదా, ఇసుక కాదు కదా, చాలా ఇచ్చేస్తున్నారు ఇక్కడ. ఓకే. మాకు ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే ఇక్కడ ఖాళీ స్థలం దొరికితే చాలు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఓకే. దీన్ని ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కానీ అవినాష్ గారు కానీ కొంచెం స్పీడ్ గా పట్టించుకుంటే బాగుంది అనిపిస్తుంది మాకు. పట్టించుకుంటే బాగుంటుంది వైసీపీ వాళ్ళు. పట్టించుకోవట్లేదు. మేము కళ్ళారా చూస్తున్నాం, మా హైవే రోడ్ పక్కనే మాయి. అంటే అవినాష్ గారు పట్టించుకుంటే బాగుంటది. అవునండి. ఓకే 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 ఓకే, తప్పకుండా అమ్మా. ఒక విషయం చెప్పాలి మీకు, చెప్పంటారా? చెప్పండి సార్, చెప్పండి. చాలా ధైర్యంగా ఒక సమస్యని లేవనెత్తారు మీరు. నిజంగా మీ ధైర్యానికి మెచ్చుకోవాలి మిమ్మల్ని. మాకు ధైర్యం కాదు సార్, మేము మా ఫ్యామిలీస్ 25-26 ఫ్యామిలీస్ సార్. మాది నాకు తెలిసి మా నాన్నగారు కాంగ్రెస్, తర్వాత రంగా గారు, తర్వాత రాజశేఖర్ రెడ్డి, తర్వాత జగన్ గారు. ఓకే ఓకే, గ్రేట్ గ్రేట్ గ్రేట్, చాలా మంచి విషయం చెప్పారు. ఇలాగనే మన ప్రోగ్రామ్ రోజు చూస్తూ ఉండండి. చూస్తాం సార్. ఒక్కటి సార్, మాకు మా పాప బీటెక్ అయిపోయి 2 years అయింది. మా పాప 70,000 రావాలి, ఇంతవరకు అమౌంట్ రాలేదు సార్. మన ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు సార్. రాలా? అయితే మా సర్టిఫికెట్, మా పాప అబ్రాయిడ్ వెళ్ళిందండి. సర్టిఫికెట్ తీసుకోవడానికి అమౌంట్ కడితేనే సర్టిఫికెట్ ఇచ్చారు. అమౌంట్ ఇస్తేనే సర్టిఫికెట్ ఇచ్చారు. ఇచ్చారు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే సార్, సచివాలయంలో తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు పెట్టారు. అయితే వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రమే వాళ్ళకి అట్లా పని జరుగుతుంది, మిగతా వాళ్ళకి జరగట్లా. చాలా మంచి విషయాలు చెప్తున్నారు. తప్పకుండా
వైసీపీ అన్నది పని చేస్తే బాగుంటుంది, ముందుకు వస్తే బాగుంటుంది. రైట్ అమ్మా, రైట్. మళ్ళీ మాట్లాడదాం మనం, మళ్ళీ రేపు చేయండి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు టైం అన్నది అయిపోయింది. ముందుగా ఫోన్ ఆఫ్ చేస్తాను, లేకపోతే కంటిన్యూస్లీ ఫోన్స్ వస్తున్నాయి. 102 మిస్ కాల్స్ వచ్చాయి, అంటే 102 మంది కాల్స్ ఎత్తలేకపోయాను నేను. వాళ్ళందరినీ పేరు పేరున్న క్షమాపణలు అడుగుతున్నాను. మీరేమనుకోవద్దండి, సమయం అన్నది 1 అవర్ అనుకున్నాము. ఎంత ఎత్తగలనో అందరి ఫోన్లు ఎత్తాను, మీరు చూశారు. 1 సెకండ్ కూడా మధ్యలో టైం అన్నది వేస్ట్ అవ్వాలా, ఎక్కడ కూడా కాల్ డ్రాప్ అవ్వాలా, ఎత్తుతూనే పోతున్నాను. మధ్యలో నేనే ఆగా కొన్ని చోట్ల 2 నిమిషాలు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఒక కాలర్, చాలా మంచి కాలర్ ఫోన్ చేశారండి ఈరోజు. ఆయన ఎవరు అంటే, నేను 20 రూపాయల నోటు ఒకటి చూపించాను అండ్ నేను గూగుల్ డేటా సెంటర్ గురించి మాట్లాడాను అని చెప్పి ఒక కాలర్ కాల్ చేశారు. దయచేసి నేను ఆ కాలర్ని ఒకటే విషయం చెప్తున్నాను, తప్పకుండా మన ప్రోగ్రామ్ అనేది చూడండి. చూసి తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి మంచి పనుల గురించి మీరు ఈ ప్రోగ్రాంలో డిస్కస్ చేయండి, తప్పే ఉంది. నేను ఒకటే చెప్తున్నాను, ప్రజలకి ఇటుపక్క 2 పక్కల కూడా తెలియాలి. తెలిస్తేనే ప్రజలు ఆలోచించుకుంటారు ఎవరికి ఓటు వేయాలని. తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా, జనసేన పార్టీ వాళ్ళైనా, ఈవెన్ బీజేపీ వాళ్ళైనా కూడా ఫోన్ చేస్తే బాగుంటుంది. అభిమానులు, కార్యకర్తలు చేస్తే నిజాలు తెలుస్తాయి. ఏదో ఫలానా టీడీపీ వాడిని నేను, మా నాయకుడు ఈ మంచి చేశాడు అని నిజాన్ని ఈ ప్లాట్ఫామ్ మీద పెట్టేటటువంటి ఒక ప్రయత్నం అనేది చేయండి. ఏది ఏమైనప్పటికీ కూడా మన ఈరోజు ప్రోగ్రాం అనేది ఇక్కడ ముగిద్దాము. రేపు మళ్ళీ 7 గంటలకి సాయంత్రము మనం ఒక కొత్త టాపిక్తో కలుద్దాం. నేను ఇందాక చెప్పాను మీకు, టాపిక్ అన్నది నేను పోస్ట్ చేస్తాను. ఎక్కడ పోస్ట్ చేస్తాను అన్నది మీకు చూపించాను. మన ఛానల్లో ఏదైతే పోస్ట్ అని చెప్పేసి ఇక్కడ ఒకటి ఉంటుంది, ఇది మన ఛానల్. ఇక్కడ పోస్ట్ అని చెప్పి ఉంటుంది. ఈ పోస్ట్ని క్లిక్ చేస్తే ఇక్కడ నేను ఆ రోజు ఏదైతే టాపిక్ ఉందో ఆ టాపిక్ అన్నది ఇక్కడ పోస్ట్ చేస్తాను. ఎప్పుడు చేస్తాను అంటే, అదే రోజు మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల మధ్యలో టాపిక్ అనేది ఇక్కడ పోస్ట్ చేస్తాను. మీరు ఆ టాపిక్ చదువుకొని సాయంత్రము మీరు నాకు ఫోన్ చేయొచ్చు 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో. తప్పకుండా మన ఈ ప్రోగ్రామ్ని మనం కంటిన్యూ చేద్దాం. ప్రోగ్రామ్ నచ్చింది మీకు అని చెప్పేసి నేను కూడా ఆశిస్తున్నాను. మళ్ళీ రేపు సాయంత్రం 7 గంటలకి మన కంచు కంటల్లో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.